హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో ఈ సిరీస్లో వచ్చేసి మనం వచ్చేసి వేటి గురించి ఇన్వాల్వ్ అంటే ఈ సిరీస్ గురించి అడ్వాంటేజ్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ ఈ టాపిక్ పైన వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో మొదటగా కన్నా మీరు ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా ఈ టాపిక్లో వచ్చేసి ఇక్కడ మొదట 24 అవర్స్ మార్కెట్ ఈ అడ్వాంటేజెస్లో సో ఉంటుంది అనమాట. ఎందుకు 24 గంటల మార్కెట్ అనేది ఫోరెక్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అంటే, ఫోరెక్స్ మార్కెట్ అనేది సోమవారం నుంచి శుక్రవారం వరకు 24 గంటలు పనిచేస్తుంది ఫ్రెండ్స్. మొదటగా అడ్వాంటేజెస్లో మీరు ఏ సమయానికైతే అనుగుణంగా ఉంటారో ఆ సమయంలో కూర్చొని ట్రేడ్ చేయవచ్చు. ఓకేనా, మనకి ఎప్పుడు టైం విలువ అవుతుంది అంటే ఇదొక అడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ రెండోది వచ్చేసి ఇక్కడ ఫోరెక్స్ అడ్వాంటేజెస్లో లార్జెస్ట్ అండ్ మోస్ట్ లిక్విడ్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ అనేసి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రపంచంలోనే ఇది ఒక అతిపెద్ద మార్కెట్ అనమాట. సో ఫోరెక్స్ మార్కెట్లో రోజుకు వచ్చేసి 7 ట్రిలియన్ కంటే ఎక్కువగా ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అధిక లిక్విడిటీ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైనా కొనడం కానీ అమ్మడం కానీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ పోతే ఇక్కడ నో ఫిక్స్డ్ లాట్ సైజ్ అనేసి మనం ఇక్కడ అంటే మెన్షన్ చేసుకున్నాం. అంటే యాజ్ ఎ లో 0.01 అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం. అంటే ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీతో కూడా మనం ఇక్కడ ట్రేడ్ చేయవచ్చు అన్నది పాయింట్ ఇక్కడ. ఓకేనా, అంటే 1000 రూపాయలతో 2000తో 3000తో 5000తో కూడా ఒక ట్రేడింగ్ అనేది ప్రారంభించవచ్చు. పెద్ద పెట్టుబడి అవసరమే లేదు దీనికి ఓ రకంగా చెప్పాలంటే. నెక్స్ట్ పోతే లివరేజ్. సో ఇక్కడ చూస్తే 1:50 1:2000 అని మెన్షన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే భారత్ మార్కెట్లో ఏంటంటే మనం 1000 రూపీస్ ఉంటే 1000 రూపీస్తోనే బై చేయగలుగుతాం, కానీ అంతకుమించి ఎక్కువ ట్రేడ్స్ అనేది తీసుకోలేము అనమాట. కాకపోతే ఈ ఫోరెక్స్ మార్కెట్లో ఏంటంటే 1:50 1:100 1:500 ఇలా లివరేజ్ అనేది యూజ్ చేస్తానంట. అంటే చిన్న మొత్తంతో కూడిన పెద్ద పొజిషన్స్ తీసుకోవడానికి ఈ ఫోరెక్స్ మార్కెట్ అనేది మనకు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే అదే సమయంలో వచ్చేసి పెద్ద మొత్తంలో రిస్క్ కూడా మనం ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ పోతే యూ కెన్ ప్రాఫిట్ వెదర్ కరెన్సీ రైజెస్ ఆర్ ఫాల్స్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినాం. అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో షేర్ ధర పెరిగితేనే మనం లాభం పొందాం, అంటే సెల్ అనేది చేయలేం, ఓన్లీ బై సైడ్ మటుకే ఈక్విటీలో పెట్టుకుంటాం. కానీ ఫోరెక్స్ మార్కెట్లో ఏంటంటే ధర పెరిగినా ధర తగ్గినా లాభమే అనమాట. సో ధర పెరిగితే బై చేస్తాము, ధర తగ్గేటప్పుడు షెల్ షార్ట్ పొజిషన్స్ తీసుకొని లాభం అనేది ఇక్కడ పొందుతాం అనమాట. ఓకేనా, సో తక్కువ ట్రేడింగ్ ఖర్చులు అన్నిటి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నో కమిషన్ లో ట్రాన్సాక్షన్స్ అనేది ఉందన్నమాట. అంటే తక్కువ ట్రేడింగ్ ఖర్చులు ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కు జీరోతలో ఎత్తుకోండి, 20 రూపీస్ బై అంటాడు, 20 రూపీస్ సెల్ అంటాడు, అన్లిమిటెడ్ లాట్స్ అంటాడు. కానీ దానికి ట్రాన్సాక్షన్స్ కాస్ట్ ఉంటుంది, ఇంకో కాస్ట్ 120 130 రూపీస్ మనకు ట్రేడింగ్ ఖర్చులే పడిపోతాయి అనమాట. కానీ ఇలాంటి ట్రేడింగ్ ఖర్చులు ఏమి ఉండవు అనమాట. అంటే నో కమిషన్, ఇది నో కమిషన్. సో ఇక్కడ ఏంటంటే చాలా తక్కువగా స్ప్రెడ్ అనేది వాడుతూ ఉంటారు. స్ప్రెడ్ అంటే ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట. సో నెక్స్ట్ పోతే నో వన్ కెన్ మ్యానిపులేట్ ద అని ఉందంట. ఎవరు ఈ కంపెనీలను వచ్చేసి మ్యానిపులేట్ అనేది చేయలేరు అనమాట. ఓకేనా, సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవగాహన ఉంటే గన ఎక్సలెంట్గా దీంట్లో వచ్చేసి తెలుసుకుంటారంట. అంటే దీంట్లో ఇన్వాల్వ్ కావడం వల్ల వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన పెంచుకుంటే కనుక మీరు ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కానీ జీడిపి గురించి కానీ సెంట్రల్ బ్యాంక్స్ వంటి పాలసీస్ వంటి విషయాల గురించి తెలుసుకున్నారనుకోండి, మీరు మంచిగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఆటోమేషన్ ట్రేడింగ్ అనేసి ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నామంట. అంటే మీరు చేతిలో అంటే మనం మాన్యువల్గానే ట్రేడ్ చేయకుండా సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రేడ్ చేస్తుంటే వాళ్ళ ట్రేడ్ని మనం కాపీ చేసుకోవచ్చు ఇక్కడ. సో రెండోది వచ్చేసి ట్రేడింగ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే ఆటోమేటిక్ ట్రేడింగ్ అనేది కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. వంటి ఫీచర్లు వచ్చేసి దీంట్లో మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో మూడోది వచ్చేసి డెమో అకౌంట్స్ ఫర్ ప్రాక్టీస్ అనేసి ఇక్కడ మెన్షన్ చేసినాం. సో అంటే డబ్బు పెట్టకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక డెమో అకౌంట్ అనేది కూడా మనకి ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. సో రిస్క్ లేకుండా నేర్చుకోవడానికి కూడా డెమో అకౌంట్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. సో అంటే ఇట్లా మంచి అడ్వాంటేజెస్ అనేది ఫోరెక్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రపంచవ్యాప్త మార్కెట్ అన్నమాట. ఇది ఒక దేశానికే పరిమితం కాదు. అంటే ఒక దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎందుకోండి తుమ్మినా తగ్గిన ఫర్ ఎగ్జాంపుల్ అదాని గురించి ఏదైనా న్యూస్ వచ్చిందంటే దాని తక్కన వచ్చేసి అదాని షేర్స్ పడిపోతాయి. కానీ ఇది ప్రపంచం మొత్తం మీద ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి సో ఒక సంస్థ ఏదో తుమ్మితో మార్కెట్ అనేది ఎప్పటికీ ఇది కాదండి ఫ్రెండ్స్. ఓకేనా, యుఎస్డి యూఈఆర్ జేపీవై ఐఎన్ఆర్ వంటి అనేక కరెన్సీల్లో ట్రేడ్ జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ. సో డిఫరెంట్ ట్రేడింగ్స్ లో. ఓకేనా, సో ఇలా అంటే డిఫరెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇది ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ఇన్వాల్వ్ అయ్యండి. ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్స్ అన్నిటి ఉంటాయి ఫ్రెండ్స్. మా టెలిగ్రామ్ ఛానల్తో పాటు మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్